RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నెల రోజుల్లో అన్ని రోడ్లను పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 24వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూలులో గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా వదిలివేసిన రహదారులను నెల లోపల పూర్తి చేసి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజున మొదలుపెట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వార్డుల్లో రోడ్డు పనులను పూర్తి చేస్తామని మరియు బోర్లను కూడా ప్రారంభించామన్నారు. ఇక ప్రజలు సహకరిస్తే పట్టణంలో నీటి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మా వార్డు దృష్టి సారించి మా వార్డులో ఉన్న సమస్యలు అన్నింటికి తీరుస్తున్నందుకు ఆయనకు రుణపడి ఉంటామన్నారు. అరే నేను తీసుకున్నారా నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి నాడు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గాంధీ పుట్టినరోజు కాబట్టి మేము కూడా నాగర్ కర్నూలు పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించి ఈ రోజు నుంచే ఏవైతే పెండింగ్ రోడ్లు పూర్వ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ రోడ్లు తోపిపెట్టినారో అవి ఈరోజు మంచి రోజు కాబట్టి గాంధీ పుట్టినరోజు కాబట్టి మనకు స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి కాబట్టి మనం కూడా పట్టణంలో ఉన్న ఎటువంటి సమస్యలున్నా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఈరోజు 24వ వార్డులో ఇవాళ రోడ్లు మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈ రోజు నుంచి నెల రోజుల్లో కూడా నాగర్ కర్నూలులో తవ్వి పెట్టిన రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నీళ్ళ సమస్య అయినా, కరెంటు సమస్య అయినా, లైట్ల సమస్య అయినా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి సమస్యలున్నా పట్టణానికి సంబంధించి తీరుస్తామని మీ అందరికీ ఈ యొక్క వార్డు నుంచి మీ అందరికీ నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించండి. తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మనకు ఎటువంటి సమస్య లేకుండా అన్నీ తీర్చుకుందామని మీ అందరికీ కోరుకుంటూ రేపు రాబోయే దుర్గామాత నవరాత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. అది నాగర్ కర్నూలు పట్టణ ప్రజలు నా మీద చూపించిన ప్రేమ, నన్ను ఎన్నుకున్న విధానము, దాన్ని ఒకసారి ఆలోచనలో పెట్టుకొని మాట్లాడాలి. మేము ఎవరో మాట్లాడినరు అని మేము దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా దానికి సమయం వచ్చినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాము. వాళ్ళు చేసిన తప్పులేంటివి, వాళ్ళు చేసిన పనులేంటివి తప్పకుండా మేము అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము. తప్పకుండా పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 100 మందిని తెచ్చుకోమను లేకపోతే 1000 మందిని తెచ్చుకోమను, నన్ను ఆపే దమ్ము ఎవరికి లేదు. నాగర్ కర్నూలు పట్టణంలో.